మాది నాగేంద్రపురం, భీమవరం మండలం అండి. 2018 సంవత్సరంలో మా అన్నీ చనిపోయారండి. ప్రార్థన నమ్ముకుని వీరు ఏం బాగుపడ్డారు అని మమ్మల్ని హేళన చేస్తూనే ఉన్నారండి. అయితే టీవీలో మా చిన్న పెద్దమ్మ ఇస్సాగయ్య గారు వాక్యం చూడండి మీకే తెలుస్తుంది అన్నారు. అసలు ఏంటి అని మేము మా నాన్నకు తెలియకుండా మేము రహస్యంగా చూసేవాళ్ళమండి అన్నయ్య గారి వాక్యం. అలాంటి సమయంలో నేను 3వ కన్సీవ్ అవ్వానండి. నాకు ఆల్రెడీ పాప ఉంది. కానీ మళ్ళీ మా అమ్మ నాకు ఈసారి 3వ కానుపు ఎవరు పుట్టినా సరే నేను పెంచుకుంటాను, అన్ని స్థానంలో నేను వాళ్ళని ఇక్కడ పెంచుకుంటాను అని చెప్పేసి ఉంచుకున్నారండి. అప్పుడు మేము ఖచ్చితంగా పాపే పుడుతుంది అనుకున్నాం. ఎందుకంటే మా అత్తగారికి మా హస్బెండ్ తర్వాత 2 ఆడపిల్లలు. అలాగని మేము అనుకున్నప్పుడు ఇస్సాగయ్య గారు నీకు ఎవరు కావాలమ్మా అని అడిగారండి. పాలకొల తైలాభిషేకానికి వెళ్ళేదాన్ని. నాకు బాబు కావాలని అన్నప్పుడు యాపిల్ ఇచ్చి ఇదిగో నీ బాబు సాక్ష్యం చెప్పుకోపో అనేవారండి. నాకు అలాగే ఇదిగోండి 5 నెలల బాబు అండి. ఇప్పుడు ఇతనికి దేవుడు చాలా ఆరోగ్యకరమైన బిడ్డనిచ్చాడండి. దేవునికి వందనాలు, ఇస్సాగయ్య గారికి వందనాలు.